ఒక అత్యంత రహస్యమైన ఫైల్ అమెరికా ప్రభుత్వం దశాబ్దాలుగా ప్రపంచానికి తెలియకుండా దాచిన సమాచారం. 2026లో అనూహ్యంగా విడుదలైన ట్రంప్ యూఎఫ్ఓ ఫైల్స్ వల్ల ప్రపంచం మొత్తం మళ్లీ ఒక్కసారిగా షాక్ అయింది. అసలు ఈ టాప్ సీక్రెట్ ఫైల్స్లో ఏముంది? ఏరియా 51లో నిజంగా ఏలియన్స్ ఉన్నారా, లేక ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మిస్టరీనా? నెవాడా ఎడారి ఇసుకలో కూరుకుపోయిన రహస్యాలేంటి? అసలు విశ్వంలో మనిషి తప్ప మరో జీవం ఉందా లేదా అన్న అతిపెద్ద ప్రశ్నని ఈ ఫైల్స్ మళ్లీ మన ముందుకు తెచ్చాయి. దశాబ్దాలుగా ఏరియా 51 అనే పేరు ప్రపంచాన్ని తెగ ఆకర్షిస్తోంది. ఎందుకు అక్కడికి ఎవ్వర్ని అనుమతించరు? దారులన్నీ మూసివేసి అసలు అమెరికా ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు ఇంత సైలెంట్గా ఉండిపోయింది? ఈ విశ్లేషణలో మనం అదే చూడబోతున్నాం. కానీ 2026లో జరిగిన ఒక అనూహ్య సంఘటనతో ఆ సుదీర్ఘ నిశ్శబ్దం బద్దలైంది. ప్రెసిడెన్షియల్ డైరెక్టివ్తో పర్స్యూ అనే ఒక కొత్త ప్రోగ్రాం ద్వారా ఏకంగా 160కి పైగా రహస్య ఫైల్స్ బయటకొచ్చాయి. సోషల్ మీడియాలో ఈ డాక్యుమెంట్స్ ఎంత వైరల్ అయ్యాయంటే ప్రభుత్వ పారదర్శకత గురించి చర్చలు పెరగడమే కాదు, అసలు నిజమేంటో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ అందరిలో అమాంతం పెరిగిపోయింది. ఇక మన విశ్లేషణలో మొదటి భాగం, ఆకాశంలో గుర్తించబడని వస్తువులు. ఇవి నిజమా లేక కేవలం మిస్టీరియనా? ఈ ఫైల్స్లో రికార్డ్ చేయబడిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాళ్లు పేర్కొన్న 5 అబ్జర్వబుల్స్, అంటే క్షణాల్లో వేగాన్ని అమాంతం పెంచడం, ఎలాంటి శబ్దం లేకుండానే హైపర్సానిక్ వేగంతో దూసుకుపోవడం, గాలిలో మరియు నీటిలో ఒకేలా ప్రయాణించడం లాంటి కొన్ని వింత లక్షణాలన్నమాట. ఇవి చూస్తుంటే అసలు మనకు తెలిసిన భౌతిక శాస్త్ర నియమాలకు ఇవి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. అలాగే బయటపడిన ఈ పైలట్ రిపోర్టింగ్ ఫైల్స్లో యూఎఫ్ఓల గురించి చాలా స్పష్టంగా చర్చించారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఇందులో చాలా వరకు సమాచారాన్ని బ్లాక్ చేశారు, అంటే హెవీగా సెన్సార్ చేశారన్నమాట. ఇలా ఉద్దేశపూర్వకంగా బ్లాక్ చేసిన సమాచారం ఖచ్చితమైన నిర్ధారణ ఇవ్వకపోయినా జరగకూడనిది ఏదో జరుగుతుందన్న అనుమానాలను మాత్రం మరింత బలపరుస్తోంది కదా. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎన్నో అత్యాధునిక సెన్సార్ల ద్వారా రికార్డైన కొన్ని ఎన్కౌంటర్లు ఇప్పటికీ పరిష్కరించబడలేదని ప్రభుత్వం స్వయంగా ఒప్పుకుంది. వాటిని కేవలం అంతుచిక్కని సహజ ప్రక్రియలుగా, అంటే అన్నోన్ న్యాచురల్ ఫెనోమెనాగా వర్గీకరించామని అధికారికంగా అంగీకరించారు. ఇక రెండవ భాగం, విజిల్ బ్లోయర్స్ చేస్తున్న సంచలన ఆరోపణలు మరియు ఇమ్మాక్యులేట్ కాన్స్టలేషన్ అనే ఆ సీక్రెట్ ప్రోగ్రాం. డేవిడ్ గ్రూష్, మైకెల్ షెల్లెన్బర్గర్ లాంటి విజిల్ బ్లోయర్స్ అమెరికన్ కాంగ్రెస్ ముందు చెప్పిన విషయాలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. చట్టసభలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వంలోని కొన్ని విభాగాలు దశాబ్దాలుగా ఈ యూఏపీ వ్యవహారాలను పూర్తిగా గుట్టుచప్పుడు కాకుండా నడుపుతున్నాయని లీక్ అయిన ఈ రిపోర్ట్ సంచలన విషయాలను బయటపెట్టింది. ఈ విజిల్ బ్లోయర్స్ బయటపెట్టిన ఆ అత్యంత రహస్యమైన ప్రోగ్రాం పేరే ఇమ్మాక్యులేట్ కాన్స్టలేషన్. అత్యున్నత స్థాయి ఇమేజ్ ఇంటెలిజెన్స్ డేటానంతా సేకరించి ఒకే దగ్గర దాచిపెట్టే మాతృ సంస్థగా ఇది పనిచేస్తుందనేది వీళ్ల ప్రధాన ఆరోపణ. అసలు ఈ మిలిటరీ డేటాబేసుల్లో ఏముందో తెలుసా? ఊహకు కూడా అందని వింతలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయట. ముఖ్యంగా సముద్రం లోపల నుండి బయటకు వస్తున్న ఒక పెద్ద తెల్లటి గోళానికి సంబంధించిన 13 నిమిషాల హై డెఫినిషన్ వీడియో, అలాగే క్యూబాకారంలో ప్రయాణిస్తున్న లోహపు గోళాలు ఇందులో ఉన్నాయని సమాచారం. వింటుంటేనే చాలా థ్రిల్లింగ్గా ఉంది. సరిగ్గా ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఏళ్ల తరబడి చట్టసభలకు కూడా తెలియకుండా ఒక షాడో గవర్నమెంట్లా పనిచేస్తూ వాస్తవాలను దాచిపెట్టారనే తీవ్రమైన ఆరోపణలు ఒకవైపు ఉంటే, రక్షణ శాఖ మాత్రం ఆ ఆరోపణలను అధికారికంగా ఖండించడం మరోవైపు మనం గమనించవచ్చు. కానీ ఈ అంతర్గత రికార్డులను కాస్త లోతుగా పరిశీలిస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతోంది. రక్షణ శాఖలో సమన్వయ లోపాలున్నాయని, అలాగే కొన్ని అత్యున్నత శాస్త్రీయ పరిశోధనలను ఉద్దేశపూర్వకంగానే బయటకు రాకుండా ఆపేశారని అనడానికి ఈ డాక్యుమెంట్స్ సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇప్పుడు మూడవ భాగం, ఏరియా 51 గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ వాస్తవమేంటి, అపోహ ఏంటి? ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ సీక్రెట్ మిలిటరీ బేస్ ఏరియా 51 గురించి మీకందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ కేవలం అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ టెస్టింగ్ మాత్రమే జరుగుతుందని ప్రభుత్వం అధికారికంగా చెబుతోంది. కానీ పబ్లిక్ మాత్రం ఇక్కడ కూలిపోయిన యూఎఫ్ఓలు ఉన్నాయని, ఏలియన్స్ పైన సీక్రెట్గా బయాలజికల్ ప్రయోగాలు చేస్తున్నారని బలంగా నమ్ముతున్నారు. వాస్తవ ఇంజనీరింగ్ వివరాలను మనం పరిశీలిస్తే ఎన్నో విప్లవాత్మకమైన స్టీల్ ఎయిర్క్రాఫ్ట్లు, అంటే U-2 సర్వైలెన్స్ విమానాలు, అలాగే మొట్టమొదటి స్టీల్ ఎయిర్క్రాఫ్ట్ అయిన F-717 నైట్ హాక్ లాంటివి ఇక్కడి గ్రూమ్ లేక్ వద్దే విజయవంతంగా టెస్ట్ చేయబడ్డాయి. ఇది గ్రౌండ్ రియాలిటీ.
అయితే ఈ ప్లేస్ చుట్టూ ఇంత మిస్టరీ ఎందుకు అలుముకుందంటే ఇక్కడి గగనతలం పూర్తిగా మిలిటరీ కంట్రోల్లో ఉంటుంది. ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేరు. పైగా చుట్టూ పర్వతాల మధ్య ఉండటం వల్ల పాతతరం శాటిలైట్లకు కూడా ఇది కనిపించకుండా దాగి ఉండేది. ఇంత పక్కాగా సీక్రెసీ మెయింటైన్ చేయడం వల్లే ఇక్కడ గ్రహాంతరవాసుల కార్యకలాపాలు జరుగుతున్నాయనే సిద్ధాంతాలు జనాల్లో విపరీతంగా పెరిగిపోయాయి. ఇక మన విశ్లేషణలో ఆఖరి భాగం. మనం ఒంటరివాళ్లమా? ఈ అనంతమైన విశ్వం గురించి మాట్లాడుకుందాం. 2026లో డీక్లాసిఫై అయిన ఈ డాక్యుమెంట్స్ ఒక విషయాన్ని అయితే చాలా స్పష్టం చేస్తున్నాయి. ఇది ఇక ఏమాత్రం కేవలం సైన్స్ ఫిక్షన్ కాదు. ప్రభుత్వ అత్యున్నత స్థాయి అధికారులను సైతం నిజంగానే ఆలోచింపజేస్తున్న మరియు ఇప్పటికీ సమాధానం దొరకని ఒక అతి పెద్ద మిస్టరీ. ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. గణాంకాల ప్రకారం చూసినా ఈ విశ్వం చాలా విశాలమైనది. సో ఎక్కడో ఒకచోట జీవం ఉండటానికి అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఈ అనంతమైన విశ్వంలో మన స్థానమేంటి అన్న ఈ సహజమైన క్యూరియాసిటీ వల్లే ఏరియా 51 లాంటి కథలు మనల్ని దశాబ్దాలుగా భయపెడుతున్నాయి, ఆశ్చర్యపరుస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం చారిత్రాత్మకంగా ఇన్ని ఫైల్స్ని విడుదల చేసినా సరే, అసలు యుఎఫ్ఓలు నిజమా? ఏలియన్స్ ఉన్నారా? ఏరియా 51లో ఇంకా ఏమేం రహస్యాలు దాగి ఉన్నాయి? ఈ అతిపెద్ద ప్రశ్నలకు ఇప్పటికీ అధికారికంగా పూర్తి సమాధానాలు దొరకలేదు. ఇవే ప్రపంచాన్ని ఈ మిస్టరీ చుట్టూ కట్టిపడేసేలా చేస్తున్నాయి. ప్రస్తుతానికి PURSU ప్రోగ్రాం ద్వారా మరికొన్ని ఫైల్స్ ఇంకా విడుదలవుతూనే ఉన్నాయి. అందులో దాచిపెట్టిన లేదా సెన్సార్ చేయబడిన సాక్ష్యాలను విశ్లేషించి అసలు వాస్తవాలు కనుక్కోవాల్సిన బాధ్యతను ఇప్పుడు శాస్త్రవేత్తలకు అలాగే ప్రజలకే వదిలేశారు. మనం ఈ విశ్లేషణను ఒక చిన్న కానీ లోతైన ప్రశ్నతో ముగిద్దాం. రాత్రిపూట ఆకాశం వైపు చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఏ ఫైల్స్ బయటకొస్తాయా అని మనం ఎదురుచూస్తూ ఉండగా, ఒకవేళ నిజంగానే ఈ విశాల విశ్వంలో మనం ఒంటరివాళ్లం కాకపోతే, మనకు తెలియని టెక్నాలజీ, మనకు తెలియని నాగరికతలు ఇంకెక్కడో ఉంటే అప్పుడేంటి పరిస్థితి? ఒకసారి ఊహించుకోండి.